మంచిది ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, ఈ మంచి సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకున్నాం. ఈ సమయమును బట్టి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి మనము దేవుని యొక్క చక్కని వాక్యమును ధ్యానించటం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం దీవరాత్రములు ధ్యానించాలి కనుక దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది. ఆ దేవుని వాక్యంలో దేవుడే ఉన్నాడు కనుక దేవుని యొక్క మాటలు మనము నేరుగా ఈరోజు మనతో దేవుడు నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఈ ఒక విషయానికి వస్తే దేవుడు నాతో మాట్లాడి అని చాలామంది అంటుంటారు. అలాంటి వారికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, దేవుడు ఆది వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యము నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని గ్రహించక చాలామంది దేవుడు నాతో మాట్లాడతలేడు అని సంభాషిస్తున్నాడు. దేవుడు నిజంగా దేవుడైతే నాతో మాట్లాడాలని చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనం సృష్టించినటువంటి మాటలు కాదు. ఎవరు మాట్లాడితే వాళ్ళు దేవుని యొక్క వాక్యము చెప్పలేరు. తన సొంతంగా ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుడు అభిషేకిస్తేనే తప్ప ఎవరు కూడా చెప్పలేరు. మంచిది ప్రేమ దేవుని. మనము ఈరోజు ఒక విషయాన్ని మనం గ్రహించినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక లేదా గలతీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 26వ వచనము ఒకసారి మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దేశుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు యేసుక్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానములై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. చూసారండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగూ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. చూడండి, మనము ఈ మాటను చాలా గ్రహించినట్లయితే ఈ లోకంలో లేదా ఈ యొక్క ప్రపంచంలో చాలామంది ఎక్కువ శాతం క్రైస్తవులు. అనేకమైనటువంటి క్రైస్తవుల మధ్య అనేకమైన విభేదాలు ఉన్నాయి. అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లు లేదా చాలా ఒకరి పట్ల ఒకరు అసహ్యంగా మాట్లాడటం, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు నందు విశ్వాసము వలన మీరందరూ విశ్వాసం వలన ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. మనమందరం దేవుని యొక్క కుమారులు. ఈ విషయాన్ని మనము మర్చిపోతా ఉన్నాం. మీరు అనుకోవచ్చు, లేదండి మేము మర్చిపోవడం లేదండి. ఒక్కసారి చూడు, దేవుని కుమారులు, దేవుడు ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారులు ఎలా ఉంటారు? కలిసి మెలిసి ఉంటారు. మరి ఈరోజు క్రైస్తవులుగా అనబడుతున్న వంటి వారు కలిసి మెలిసి ఉంటున్నారు. ఒకరు అంటారు, మీ చర్చి మీ సంఘం యొక్క రూల్స్ ద్వారా పరలోకానికి వెళ్ళలేరు. ఒకరు ఈ విధంగా చేస్తే స్వర్గానికి వెళ్ళలేరు. ఇది మీది తప్పు, ఇది విధంగా తప్పు, అతనికి వాక్యం తెలియదు, ఇతనికి వాక్యం తెలియదు, మరో ఇతర కారణంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీ నోటి వెనుక వెళ్ళారా? ఎవరు ఏం చేసినా, ఎవరు ఏ విధంగా వారి యొక్క ప్రేరేపణ బట్టి వాళ్ళు చేస్తున్న విధానం మనం తృణీకరించకూడదు. ఎందుకంటే ఏ విధంగా చేసినప్పటికీ దేవుణ్ణి మహిమపరుస్తున్నారా?
యేసుక్రీస్తుని రక్షకునిగాను, దేవునిగాను, ఆ, రాజుగాను, ఈ సర్వలోకములకు సృష్టికర్తగాను అంగీకరిస్తున్నారు. పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. దేవునికి కావలసిన ప్రాముఖ్యత ప్రేమ. ఆ ప్రేమను మనం తొలగిపోయినప్పుడు ఇక నువ్వు ఎలా స్వర్గానికి వెళ్ళేది? మొదటిగా నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి? ఒక క్రైస్తవులుగా నువ్వు పిలవడానికి, ఒక క్రైస్తవులు నేను గుర్తించడానికి దేవుని యొక్క ప్రేమను వెదజల్లట. అంతేగాని నేను ఒక ఒక పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక పాస్టర్తో, నువ్వు నువ్వు దయ్యం మనిషివి, నువ్వు దయ్యం యొక్క సేవ చేస్తున్నావు. ఇది క్రైస్తవ యొక్క జీవితం, క్రైస్తవ యొక్క పాస్టర్ల యొక్క లక్ష్యం. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు దయచేసి. కానీ ఏంటి, ఒక దేవుని సేవకుని, ఒక దైవ సేవకుని మరొక దైవ సేవకుని ఆ విధంగా మాట్లాడటం సమంజమైనటువంటి, అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావాలి. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, కావచ్చు నువ్వు చాలా గొప్పవి కావచ్చు, కానీ క్రీస్తు యేసునందు నువ్వు దేవుని యొక్క కుమారులు కనుక మనమందరము సహోదరులము కనుక ప్రేమ బిడ్డలారా, చూడండి చాలామంది మనము ఐక్యత అనేది క్రైస్తవ జీవితంలో సైతానుగాడు మొదటిగా దెబ్బతీసేది ఏంటంటే ఐక్యతను విడగొట్టాడు. ఈరోజు ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు దేవుని యొక్క స్వార్థమానము ఇంకేదో వీటిని పెడితే మరొక సంఘం వాళ్ళు రాని ఎవ్వరు కూడా. ఇది క్రైస్తవ యొక్క జీవితం. ఇదే నా క్రైస్తవం అంటే, ఇదే నా క్రైస్తవ యొక్క జీవితం అంటే. క్రీస్తు ఏం సెలవిస్తున్నాడు? మాటలు తెలుసు, జీవించడం తెలియదు, నడవటం తెలియదు. వాక్యం తెలుసు, నడవటం తెలియదు. దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నా, కానీ నడవడం అస్సలు మనకు తెలియదు. ప్రేమనుడు దేవునికి బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ విశ్వాసము వలన, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, దేవుని యేసుక్రీస్తుని విశ్వసించి రక్షకునిగాను అంగీకరించి వారి యొక్క పాప జీవితమును తూల్చేసి బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళందరూ దేవుని యొక్క కుమారులు. కనుక మనమందరము సహోదరులం. ఒకరి పట్ల ఒకరిని ప్రేమించే మనసు మనలో ఉండాలి. అయితే మనము ఎందుకంటే మనం అందరము కలిసి ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత మనలో ఉంటుందో, క్రైస్తవ యొక్క జీవితంలో ఐక్యత మనం కలిగి ఉంటే అప్పుడు అపవాది కూడా మనల్ని ఏమి చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అయితే మనము ఇక్కడ ఏమూట క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకున్నారు? మనం బాప్తిస్మం పొందిన తర్వాత ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. ఈరోజు బాప్తిస్మం తీసుకొని అనేక మంది పాపాలు చేస్తూ ఉన్నారు. ఇదేనా? దీన్ని ఏమంటారంటే క్రీస్తుని మోసపరుస్తున్నామంటే వాళ్ళు. యేసుక్రీస్తు ఎంతోగానో ప్రేమించి మన కొరకు ఆ దేవుడు ఒక కుమారునిగా రావడం చూడు, ఎంత తను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. మరి అలాంటప్పుడు తన యొక్క మాటలను వదిలేసి ఈరోజు పనికిరాని వంటి వారుగా మనం ఉన్నాం. ఇది క్రైస్తవ యొక్క జీవితం కాదు. కనుక ప్రేమనుడి దేవులారా, మనం చాలా గ్రహించవలసినటువంటి విషయం. మనము ఎందుకంటే చాలామంది వేరువేరుగా చూస్తూ ఉంటారు. తక్కువ కులం ఎక్కువ కులంగా చూస్తారు, లేదా భాషలలో చూస్తూ ఉంటారు.
ఎక్కువ తక్కువ ప్రేమ దేవునికి బిడ్డలారా చాలా జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని, మనం అందరం ఏకమై ఉన్నాము, దేవుని కుమారులం అనబడుతున్నాం. దేవుని యొక్క కుమారునిగా నువ్వు అనబడాలనుకుంటే నువ్వు నీలో ఉన్నవంటి ఆ అస్వతను, నీలో ఉన్నవంటి ఆ గర్వమును, నీలో ఉన్నవంటి ఆ యొక్క విభేదమును నువ్వు తొలగించుకొని, నేను దేవుని యొక్క కుమారుని, నువ్వు క్రైస్తవులందరూ, దేవుని నమ్మిన వంటి ప్రతి ఒక్క విశ్వసించిన వాళ్ళందరూ నా సహోదరులు అని నువ్వు కలిగి ఉండాలి. రెండో విషయం మనకు వచ్చినట్లయితే మరి ఎందుకు చూడండి, అదే గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఈ విధంగా, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు వాడును ప్రేమించుము అని ఒక మాటలు సంపూర్ణమైన క్రైస్తలాడు. చూడండి, ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ఒక క్రైస్తవుని మరొక క్రైస్తవుని ప్రేమించలేకపోతున్నారు. ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? గర్విష్టం, నేను గొప్ప, అహంకారం, ఇవన్నీ వదులుకోకుండా నువ్వు క్రైస్తవుని అని చెప్పుకున్నప్పటికీ, క్రైస్తవునిగా పేరు చెప్పుకొని ఆ పరలోకపు తండ్రి యెహోవా దేవుని నువ్వు ఏం చేస్తున్నావు? మోసగిస్తున్నావు. ప్రేమించే ఒక క్రైస్తవుని నువ్వు ప్రేమించలేకపోతే నిన్ను దేవుడు ప్రేమించడు. దేవుడు ఎలాగనైతే నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవును నీ యొక్క సహోదరుని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? అతను ఏంటి నీ ఎడల తప్పిదం చేశాడు, మరి నువ్వు కూడా తప్పు చేశావు కదా. నువ్వు నీతిమంతుని అయితే కాదు కదా. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు. నేను నా యొక్క సేవ యొక్క విషయంలో, దేవుని సేవ చేస్తున్న విషయంలో